తెలుగు కథా పారిజాతాలు శ్రోతలకు స్వాగతం. ఈరోజు చదవబోయే కథ కుమార విజయం. ఈ కథ మన తెలుగు కథలు .com పత్రికలో 28/7/2024న ప్రచురితమైంది. రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి. కథ కుమార విజయం. చూడు కుమార్, నీ పక్క మండలం విలేకరి పెళ్లి కోసం 10 రోజులు సెలవు పెట్టాడు. అతని డ్యూటీ కూడా నువ్వే చేయాలి. ఆ ప్రాంతం వార్తలు రేపటి నుంచి నువ్వే చూడు. పత్రికా కార్యాలయం ఇన్ఛార్జి మంగేషు ఫోన్లో చెప్పారు. అలాగే సార్ అన్నాడు వీరేంద్ర కుమార్. కుమారు శివపురం మండలానికి పత్రికా విలేకరిగా పనిచేస్తున్నాడు. డిగ్రీ అయ్యాక జర్నలిజంలో డిప్లొమా చేసి క్రాంతిపథం పత్రికలో విలేకరిగా చేరాడు. ఎడిటర్ ముకుందరావుకి కుమార్ అంటే చాలా ఇష్టం. డ్యూటీ సక్రమంగా చేయడమే కాక ఏ విధమైన ఫిర్యాదులు లేకుండా 4 ఏళ్ల నుండి పనిచేస్తున్నాడు. కుమారు రోజు ఉదయం సాయంకాలం హైస్కూల్ పిల్లలకి ట్యూషన్ చెబుతాడు. పత్రిక వాళ్ళు ఇచ్చే జీతం ఎలాగూ సరిపోదు. పెద్ద పెద్ద పత్రికల ముందు చిన్న చిన్న పత్రికలు నిలదొక్కుకోవడం కష్టం కూడా. అందుకే ముకుందరావు తన రైస్ మిల్ వ్యాపారంలోని లాభాల నుంచి కొంత మొత్తం పత్రిక నిర్వహణ కోసం కేటాయిస్తాడు. సమాజానికి సేవ చేయాలి, పేదల పక్షాన నిలబడి వారి అవసరాలు ప్రభుత్వంకు తెలిపి వారికి న్యాయం జరిగేలా చూడాలని ముకుందరావు ఉద్దేశ్యం. అవే భావాలు కుమార్కు కూడా ఉండడం వల్ల వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నించకుండా పత్రికా రంగంలో ప్రవేశించాడు. 2 రోజులు గడిచాక పక్క మండలం పరిషత్ ఆఫీసుకు వెళ్ళి తనని పరిచయం చేసుకున్నాడు కుమార్. కొంత ముఖ్యమైన సమాచారం తీసుకుని బయటకు వచ్చాడు. అప్పుడు కలిశాడు మార్నింగ్ పత్రిక విలేకరి కృష్ణ. గతంలో కొద్దిగా పరిచయం ఉంది ఇద్దరికి. మా వెంకటరత్నం పెళ్లి కదా, అతను వచ్చే వరకు ఈ మండలం న్యూస్ కూడా నన్నే చూడమన్నారు బ్రదర్ అన్నాడు కుమార్ నవ్వుతూ. బాగుంది మిత్రమా, కొద్ది కాలం మనం కలిసి పనిచేస్తామాట అన్నాడు కృష్ణ గట్టిగా నవ్వుతూ. అతను ఏం మాట్లాడినా గట్టిగా మాట్లాడతాడు. అందుకే మండలంలోని అధికారులకు అతనంటే కొంచెం జంకు. కుమార్, టీ తాగుదాంరా అని సెంటర్కు తీసుకొచ్చాడు కృష్ణ. హోటల్ దగ్గర ఇద్దరు టీలు తాగారు. కుమారు, నిన్ననే నా దృష్టికి ఒక విషయం వచ్చింది. అది పేదలకు జరిగిన అన్యాయం. నువ్వు వస్తే ఇద్దరం కలిసి ఎంక్వైరీ చేద్దాం అన్నాడు కృష్ణ. పేదలకు కష్టం వచ్చిందని చెప్పగానే కుమారు అలర్ట్ అయ్యాడు. ఓ, తప్పకుండా వెళ్దాం మిత్రమా అన్నాడు కుమార్. ఇద్దరూ మోపెడ్ల మీద 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నదేవరపల్లి గ్రామం వెళ్ళారు. బలహీన వర్గాల కాలనీకి తీసుకెళ్ళాడు కృష్ణ. ఒక ఇంటి ముందు ఆగి కృష్ణవేణి అని పిలిచాడు. ఒక ఆమె బయటికి వచ్చింది. రండి విలేకర్ గారు అని అరుగు మీద చాప వేసింది. కృష్ణ, కుమార్ ఇద్దరు కూర్చున్నారు. చూడు కృష్ణవేణి, ఈయన కుమార్ గారని క్రాంతిపథం పేపర్ విలేకరి. మీ విషయం చెబుతామని ఇలా తీసుకొచ్చాను అన్నాడు కృష్ణ. అలాగే సార్, ఒక్క నిమిషం అని బయటికి వెళ్ళి నలుగురిని కేకేసింది కృష్ణవేణి. 5 నిమిషాలు గడిచేసరికి 10 మంది మహిళలు అక్కడికి వచ్చారు. కృష్ణవేణి చెప్పడం మొదలుపెట్టింది. సారు, గత సంవత్సరం మంత్రి గారు కుట్టు మిషన్లు ఇస్తాం రమ్మనమని మా సర్పంచ్ గారు మమ్మల్ని తణుకు దగ్గర ఉన్న కృష్ణాపురం తీసుకువెళ్ళారు. మంత్రి గారు మధ్యాహ్నం ఆలస్యంగా వచ్చారు. 100 మంది ఆడాళ్ళం అక్కడికి వచ్చాం కుట్టు మిషన్ల కోసం. ఒక 10 మందికి మంత్రి గారు కుట్టు మిషన్లు ఇచ్చి వేరే మీటింగ్ ఉందని వెళ్ళిపోయారు. మా ఊరి నుంచి వెళ్ళిన ఇద్దరు మంత్రి గారి చేతుల మీదులుగా మిషన్లు తీసుకున్నారు. బ్యాంకు వాళ్ళు మా అందరి దగ్గర ముందుగానే సంతకాలు తీసుకున్నారు. సర్పంచ్ గారు, చూడండి మీ అందరికీ కూడా మన పంచాయతీ ఆఫీస్ దగ్గర మిషన్లు ఇస్తాం, వెళ్ళిపోండి ఇంక ఇంటికి అని చెప్పారు. మేము అక్కడి నుంచి వెనక్కి వచ్చేసాం. తర్వాత ఎన్నిసార్లు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి అడిగినా ఇంకా మిషన్లు రాలేదు, రాగానే కబురు చేస్తాం అని చెప్పారు సర్పంచ్. 4 రోజుల క్రితం మాకు బ్యాంకు వాళ్ళ నుండి నోటీసులు వచ్చాయి. మీరు కుట్టు మిషన్లు లోన్ తీసుకుని ఏడాది గడిచింది, బాకీలు కట్టడం లేదు, వెంటనే కట్టమని. మేము బ్యాంకుకు వెళ్ళి అడిగితే మేము సంతకాలు పెట్టిన కాగితాలు చూపించి మీరు లోన్ కట్టాల్సిందే అని చెప్పారు. మాకు మిషన్లు ఇవ్వలేదని చెబితే
అది మీరు మీ సర్పంచ్ గారు చూసుకోండి. మేము మంత్రి గారు వచ్చిన రోజునే మిషన్‌లన్నీ అక్కడి వారికి అప్పజెప్పాం" అని అన్నారు. మేము సర్పంచ్‌ని అడిగితే, కంగారు పడకండమ్మా చూస్తాను, చూస్తాను" అని చెప్పారు. మాకు తెలిసిన విషయం ఏమిటంటే, సర్పంచ్ గారు ఆయనకు కావాల్సిన వాళ్ళకి ఆ కుట్టు మిషన్‌లు ఇచ్చాడని. సర్పంచ్‌ని ఏమీ అనలేం. ఆయన ఎమ్మెల్యే గారికి బాగా కావాల్సిన మనిషి. కృష్ణ గారికి మా బాధలు చెప్పుకున్నాం అని కళ్ళనీళ్లు పెట్టుకుంది కృష్ణవేణి. మిగతా వాళ్ళు కూడా బ్యాంకు వాళ్ళిచ్చే నోటీసులు చూపించారు. కృష్ణ, కుమారు ఇద్దరూ 5 నిమిషాలు ఆలోచించారు. తర్వాత ఒక పిటిషన్ రాయించి వారి చేత సంతకాలు చేయించారు. ఇద్దరూ చెరో కాపీ తీసుకున్నారు. బాధిత మహిళలందరినీ నిలబెట్టి ఒక ఫోటో తీసుకున్నారు. "కంగారు పడకండమ్మా, మా పేపర్‌లో వార్త రాస్తాం. బ్యాంకు వాళ్ళతో కూడా మేము మాట్లాడతాం. మిమ్మల్ని ఒత్తిడి చేయొద్దని చెబుతాం" అన్నాడు కుమార్. కృష్ణ కూడా వాళ్ళకి అలాగే భరోసా ఇచ్చాడు. వాళ్ళు అందరూ కొంచెం స్థిమితపడ్డారు. "బాబూ, తీసుకోని అప్పుకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? మీరే న్యాయం చేయాలి" అని చేతులు జోడించన్నారు మహిళలు. వాళ్ళకి ధైర్యం చెప్పి ఇద్దరూ వచ్చేశారు. మర్నాడు మార్నింగ్ పత్రిక, క్రాంతిపథం పత్రిక 2 వాటిలోనూ కూడా అన్నదేవరపల్లిలో కుట్టు మిషన్ల కుంభకోణం అని పెద్ద వార్త వచ్చింది. సర్పంచ్ మోసం చేశాడని మహిళలు ఆరోపించినట్లుగా. ఆ వార్తలు చూడగానే సర్పంచ్ అప్పారావుకి ఒళ్ళు మండిపోయింది. వెంటనే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి, "ప్రతిపక్షం వాళ్ళు నన్ను అల్లరి చేయడానికి విలేకరులను తీసుకొచ్చి ఇదంతా చేశారని" చెప్పాడు. "ఆహా! అలాగా! అయితే పేపర్ వాళ్ళకి ఒక నోటీస్ ఇయ్యి, పరువు నష్టం దావా వేస్తామని. ఆ! మన ప్లేడర్ ఉన్నాడుగా ఆయన్ని కలువు" అని చెప్పారు ఎమ్మెల్యే. సర్పంచ్ అప్పారావు ప్లేడర్ గారిని కలిసి మిషన్లు ఇచ్చేసినా తన మీద బురద చల్లుతున్నారని చెప్పాడు. ఆయన వెంటనే తన క్లయింట్ అప్పారావు పరువుకి భంగం కలిగించే వార్తలు ప్రచురించారని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని 2 పత్రికల ఎడిటర్లకి, ప్రింటర్లకి నోటీసులు పంపారు. వారం రోజులు గడిచాయి. కుమార్‌ని అర్జెంటుగా పత్రికాఫీసుకు రమ్మనమని కబురు వచ్చింది. వెంటనే బయలుదేరి రాజమండ్రి పత్రికాఫీసుకు వెళ్ళాడు. ఎడిటర్ రూమ్‌లో ఉన్న ఎప్పుడూ ఎడిటర్ గారు ఎంతో ఆదరంగా రిసీవ్ చేసుకునేవారు. కానీ కుమార్‌ని చూడగానే చిరాగ్గా మొహం పెట్టారాయన. "ఏమిటి కుమార్ ఇది? సరిగా చూసుకోకుండా న్యూస్ రాస్తే ఎలా? ఆ! నీ వల్ల మాకు కూడా తలవంపులొస్తున్నాయి. అన్నదేవరపల్లి న్యూసు పూర్తిగా తెలుసుకునే రాసావా?" అడిగారు ఆయన. "లేదు సార్. మొత్తం పూర్తిగా ఎంక్వైరీ చేసే న్యూస్ రాశాను సార్. ఆధారాలు కూడా ఉన్నాయి" అన్నాడు కుమార్ నెమ్మదిగా. "అలా అయితే మాకు నోటీస్ ఎందుకు పంపారు?" అని ప్లేడర్ పంపిన రిజిస్టర్ నోటీస్‌ని కుమార్‌కిచ్చారు ఎడిటర్. అది చదివి ఆశ్చర్యపోయాడు కుమార్. సర్పంచి గ్రామంలోని మహిళలకు ఈ కుట్టు మిషన్లు సక్రమంగానే అందజేశాడని, నిజాలు తెలుసుకోకుండా తమ క్లయింట్ సర్పంచ్‌ని అప్రదిష్ట పాలు చేసేందుకు తప్పుడు వార్తలు రాశారని, దీనికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని సర్పంచ్ తరపున ప్లేడర్ గారు ఎడిటర్ గారికి పంపిన నోటీస్ అది. కుమారు తనకి అన్నదేవరపల్లి మహిళలు సంతకం చేసి ఇచ్చిన కాగితాలు ఎడిటర్ గారికిచ్చాడు. అది చదివి, "మరి సర్పంచ్‌ని కూడా అతను సంజాయిషి అడగకపోయావా?" అని అన్నారాయన. "ఆయన కోసం వెళ్ళాను సార్. ఆయన ఊర్లో లేరని చెప్పారు" అన్నాడు కుమార్. హ్మ్. ఎడిటర్ గారు దీర్ఘంగా ఆలోచించాడు. "సరే, మళ్ళీ ఆ ఊరు వెళ్ళి ఆ మహిళలను కలిసి ఇలా నోటీసు వచ్చిన సంగతి చెప్పి, వారి లేటెస్ట్ వెర్షన్ కూడా రాసి పంపించు" అన్నాడు ఎడిటర్ కొంచెం ప్రశాంతంగా. అలాగే అని ఆయనకు నమస్కరించి బయటకొచ్చాడు. సబ్ ఎడిటర్ రామ్మూర్తి కనిపించి, "హాయ్ కుమార్! ఇదిగో నోటీస్ గురించి కంగారు పడకు. పూర్తి వివరాలు పంపు. నేను ఎడిటర్ గారికి చెప్తానులే" అన్నాడు. అప్పుడు కుమార్ ప్రాణం కుదుటపడింది. మర్నాడు ఉదయం కృష్ణతో కలిసి అన్నదేవరపల్లి వెళ్ళాడు. కృష్ణవేణి వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది. "నమస్తే సారు. మీ దయ వలన మా కుటుంబిషన్లు మాకు వచ్చాయి" అంది కృష్ణవేణి. "ఎప్పుడు?" ఇద్దరూ ఆశ్చర్యంగా ఒకేసారి అడిగారు. "మొన్న పేపర్‌లో మీరు వార్త రాసినారు కదా! సర్పంచి మా కాలనీ పెద్ద ద్వారా కబురు చేసి పంచాయతీ ఆఫీస్‌కి రమ్మనమని చెప్పారు. ఆయన సమక్షంలో మా అందరికీ కుట్టు మిషన్లు ఇచ్చారు సార్. మా అందరి దగ్గర సంతకాలు తీసుకున్నారు" అంది కృష్ణవేణి. కుమారు, కృష్ణ ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. అప్పుడు చెప్పాడు కుమారు, కృష్ణ తమ పత్రికా ఆఫీసులకి సర్పంచ్ ప్లేడర్ నోటీసులు పంపాడని.
కృష్ణవేణి ఆ మాట విని ఆశ్చర్యపోయింది. వెళ్ళి మిగతా మహిళల్ని గబగబా పిలిచింది. అందరూ విలేకరులిద్దరికీ ధన్యవాదాలు చెప్పారు. వాళ్ళకి సర్పంచి ప్లేడర్ నోటీసులు పంపిన విషయం చెప్పింది కృష్ణవేణి. ఓర్ని! వాడికదేం మాయరోగం? తప్పు చేసింది వాడును, ఇబ్బంది వీళ్ళకునా? అంది రోహిణి. అప్పుడు కుమారు, మా వార్త రాసిన తర్వాతే సర్పంచి కుట్టు మిషన్లిచ్చారని మీరందరూ రాసివ్వండమ్మా అన్నాడు. వెంటనే కృష్ణవేణి ఒక కాగితం తయారు చేసింది. గౌరవనీయ ఎడిటర్ గారికి మీ క్రాంతిపథం పత్రికలో మాకు జరిగిన అన్యాయం గురించి రాసినందుకు ధన్యవాదాలు. మీ వార్త వచ్చిన తర్వాత మా గ్రామ సర్పంచి మాకు కుట్టు మిషన్లిచ్చి మా దగ్గర సంతకాలు తీసుకున్నారు అని రాసి సంతకం చేసి ఆధార్ కార్డు నెంబర్లు కూడా వేసింది. అందరూ అలాగే సంతకాలు చేసి ఆధార్ కార్డు నెంబర్లు వేశారు. కుట్టు మిషన్లతో వారందరినీ కలిపి ఫోటోలు తీసుకున్నారు కుమారు, కృష్ణ. మర్నాడు మరో వార్త ప్రముఖంగా వచ్చింది. కలంపోటుతో కదిలిన కుట్టు మిషన్లు అని. అన్నదేవరపల్లి సర్పంచ్ నిర్వాకం అందరికీ తెలిసిపోయింది. ఎమ్మెల్యే సర్పంచ్ని మందలించాడు తనకు అబద్ధం చెప్పినందుకు. తర్వాత కుమారు కమ్మర పని చేసుకుంటున్న ఒక దివ్యాంగుడి గురించి తన పత్రికలో రాసి అతనికి ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా 3 చక్రాల రిక్షా మరియు ఆర్థిక సాయం కూడా వచ్చేటట్లు చేశాడు. వెంకటరత్నం మరో నెల సెలవు పెట్టడం వల్ల కుమారే ఆ మండలం న్యూస్ కవర్ చేస్తున్నాడు. ఒకరోజు హై స్కూల్లో జరిగిన మీటింగ్ న్యూస్ కవర్ చేసి పేపర్‌కి పంపించేసి ఇంటికి వెళ్తున్నాడు. చీకటి పడుతోంది. ఒక వ్యక్తి కుమార్ మోపెడ్ ఆపి, "సార్ లిఫ్ట్ కావాలి సార్" అని అడిగాడు. అతడు ఎక్కుతూ ఉండగానే చెట్టు పక్క నుంచి మరో ఇద్దరు వచ్చి, "ఏరా పెద్దవాళ్ళ మీద న్యూసులు రాసే మొనగాడివా" అని కర్రతో నెత్తి మీద కొట్టబోయారు. కుమారు చేతులు అడ్డు పెట్టుకున్నాడు. లిఫ్ట్ అడిగిన వ్యక్తి పారిపోయాడు. మోపెడ్ పక్కన పడేసి ఒకడి చేతిలో కర్ర లాక్కోబోయాడు కుమార్. రెండోవాడు కుమార్ వీపు మీద కర్రతో గట్టిగా కొట్టాడు. "అమ్మా!" అని కూలబోయిపోయాడు. వెంటనే వాళ్ళిద్దరూ కర్రతో కుమార్‌ని కొట్టారు. తణుకు కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న విజయలత అది చూసింది. ఒక మనిషిని ఇద్దరు కర్రలతో కొడుతున్నారు. ఎంత అమానుషం అని తలిచి వెంటనే "ఎవర్రా అది? ఆగండి" అని గట్టిగా అరిచింది. వాళ్ళిద్దరూ ఒక్క క్షణం ఆగారు. సైకిల్ స్టాండ్ వేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళింది విజయలత. వాళ్ళిద్దరూ తలకి మంకీ క్యాప్‌లు పెట్టుకున్నారు ఎవరూ గుర్తుపట్టకుండా ఉండాలని. మెరుపు వేగంతో ఒకడి చేతిలోని కర్ర లాక్కుంది విజయలత. వాడు కినుడైపోయి ఆమెకేసి చూస్తుండిపోయాడు. రెండోవాడు విజయలతను చూసి, "ఒరేయ్! ఈ పిల్ల ఈర్నాయుడు కూతుర్రా బాబు! కరాటే కూడా వచ్చు ఈ పిల్లకి. పరిగెత్తు పరిగెత్తు" అని పక్కనున్న అరటి తోటలోకి వెళ్ళిపోయాడు. రెండోవాడు వాడి వెనకే దౌడు తీశాడు. కుమారు తన చేతులు నెత్తి మీద పెట్టుకుని మూలగడం చూసిందామె. అతని చేయి పక్క నుంచి రక్తం కారడం చూసి తన చున్నీ కుమార్ నెత్తికి కట్టులా కట్టింది. కుమార్ మోపెడ్ తీసి స్టాండ్ వేసింది. సైకిల్ మీద ఇంటికి వెళ్తున్న వీరన్న కనిపించాడు ఆమెకి. అతన్నాపి, "బాబాయ్ నా సైకిలి మా ఇంటి దగ్గర ఇచ్చేయి. నేను ఈయన్ని ఆఫీస్‌కి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆసుపత్రికి కూడా తీసుకెళ్ళి వైద్యం చేయిస్తాను" అని చెప్పింది. అతను అలాగే అన్నాడు. వెంటనే మోపెడ్ స్టార్ట్ చేసి, "ఎక్కండి సారు, ముందు ఆసుపత్రికెళదాం" అంది విజయలత. కుమార్ నెమ్మదిగా ఎక్కగానే మోపెడ్ మీద 10 నిమిషాల్లో తణుకు గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువచ్చింది. కుమారు తన జర్నలిస్ట్ కార్డు చూపించగానే డాక్టరు అతన్ని లోపలికి తీసుకువెళ్ళి గాయం శుభ్రం చేసి మందు వేసి కట్టుకట్టాడు. విజయలత బయటికి వెళ్ళి పాలు తీసుకొచ్చింది. అవి తాగి సేద తీరాడు కుమార్. "చాలా థాంక్స్ అండి. నా గురించి శ్రమ తీసుకున్నారు" అన్నాడు కుమార్. "భలేవారే! ఇందులో శ్రమ ఏముంది? ఒక సాటి మనిషికి సాయం చేశాను. మీ గురించి విన్నాను. అన్నదేవరపల్లి మహిళలకు మీరు బాసటగా నిలిచి వారికి న్యాయం జరిగేలా చేశారని. ఇందాక మీరు డాక్టర్ గారికి మీ కార్డు ఇస్తుంటే చూశాను. మీరే జర్నలిస్ట్ కుమార్ అని. మీకు అభినందనలు" అని షేక్ హ్యాండ్ ఇచ్చి, "నా పేరు విజయలత. తణుకు ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మాది ఖండవెల్లి" అంది నవ్వుతూ. కుమార్ కూడా చిన్నగా నవ్వాడు. "అవును, మీరు ఇంటికి ఎలా వెళ్ళగలరు? నీరసంగా ఉన్నారు కదా" అడిగింది విజయలత. "ఇక్కడి జర్నలిస్ట్ బుచ్చిబాబు నాకు ఫ్రెండు. అతను నన్ను మా ఇంటి దగ్గర దిగబెడతాడు. మరి మీరు?" అడిగాడు కుమార్. "పర్వాలేదండి. నేను ఆటో మీద మా కండవెల్లి వెళ్ళిపోతాను"
అని చున్నీ తీసుకొని చూసింది. రక్తం మరతలు అంటుకొని ఉన్నాయి. నర్సుని అడిగి ఒక పేపర్ తీసుకొని చున్నీని అందులో మడత పెట్టుకుంది విజయలత. కుమార్‌కి బై చెప్పి వెళ్ళిపోయింది. కుమారు బుచ్చిబాబుకు ఫోన్ చేశాడు. అతను రాగానే అతని మోపెడ్ మీద అతనితో కలిసి శివపురం వెళ్ళిపోయాడు. మర్నాడు బుచ్చిబాబు సర్పంచ్ మీద కంప్లెయింట్ చేద్దామంటే, "వద్దు. గొడవలు పెంచుకోవడం నాకిష్టం లేదు" అన్నాడు కుమార్. నెల గడిచింది. కుమార్ గాయం పూర్తిగా తగ్గిపోయింది. ఒకరోజు అన్నదేవరపల్లి సర్పంచ్ ఇంటికి వెళ్ళాడు కుమార్. "చూడండి సర్పంచ్ గారు, నా మీద దాడి చేయించింది మీరేనని నాకు తెలుసు. మా జర్నలిస్టులు మీ మీద కంప్లెయింట్ ఇమ్మన్నా నేను ఇవ్వలేదు. ఎందుకంటే మీ తప్పు తెలుసుకుని మీరు మారతారని. అంతేగాని నాకు చేత కాదని, పిరికివాడిని అని మీరు భావిస్తే మీ కర్మ. మళ్ళీ ఏదైనా దుర్మార్గం చేయాలని ప్రయత్నించారో మీరు జైలుకి వెళ్ళడం ఖాయం. గుర్తుంచుకోండి" అని హెచ్చరించి వచ్చేశాడు కుమార్. తర్వాత నెల రోజులకి తణుకు ఉమెన్స్ కాలేజీ డే ఫంక్షన్‌కి బుచ్చిబాబుతో కలిసి కాలేజీకి వెళ్ళాడు కుమార్. అక్కడ విజయలత కనిపించింది. పాటల పోటీలో ఆమెకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆమెకి కంగ్రాట్స్ చెప్పాడు కుమార్. పరీక్షలు అయిపోయాక సెలవుల్లో శివపురం అమ్మవారి గుడికి వచ్చింది విజయలత తన స్నేహితులతో కలిసి. కుమారు దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించి తన ఇంటికి తీసుకొచ్చాడు వాళ్ళని. తల్లికి విజయలతను పరిచయం చేసి, "అమ్మా! ఆ రోజు నన్ను కాపాడి ఆసుపత్రికి తీసుకువెళ్ళిన అమ్మాయి" అని చెప్పాడు. వర్ధనమ్మ చాలా సంతోషించింది ఆమెను చూసి. "నీది చాలా మంచి మనసు తల్లి. ఇద్దరు రౌడీలని ఎఫాయించి నా కొడుకుని కాపాడావు. చల్లగా ఉండు తల్లి" అని ఆశీర్వదించింది. తర్వాత ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవం నాడు జిల్లా కలెక్టర్ కుమార్‌కి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఇచ్చి సత్కరించారు. విజయలత డిగ్రీ పాస్ అయి కంప్యూటర్ కోర్స్ నేర్చుకుంటోంది. బుచ్చిబాబు బంధువులు కండవల్లిలో ఉన్నారు. బుచ్చిబాబు రాయబారంతో కుమారు, విజయలత పెళ్లికి సుముఖత వ్యక్తం చేశారు. తణుకు రోటరీ హాల్‌లో కలెక్టర్ సమక్షంలో విజయలతని ఆదర్శ వివాహం చేసుకున్నాడు కుమార్. కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.